హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ట్యూటోరియల్. ప్రస్తుతం మనం చెప్పుకునేది ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మన యొక్క ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం మనకి 1184 వైద్య శాఖ పోస్టులకి భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎస్టర్డే అంటే ప్రజెంట్ మనకి 14వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 15th నుంచి మనకి వచ్చి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది సంబంధించి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ ఫర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ టు రిక్రూట్ అసిస్టెంట్ అండ్ ప్రొఫెసర్స్ అండ్ జనరల్ డ్యూటీ మెడిసిన్ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ కోవిడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనం దీన్ని చూసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ఫర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ టు రిక్రూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ టు వర్క్ ఇన్ కోవిడ్ హాస్పిటల్స్ ఇన్ ద స్టేట్ ఫర్ 1 year అని చెప్పి మనకి ఇక్కడ వారలుగా ఈ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1184 పోస్టులకు గాను మన యొక్క ఏపీ ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం మన యొక్క నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. దీంట్లో మనం యొక్క రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ మనం ఓపెన్ చేస్తే వాళ్ళు దీంట్లో మనకు వచ్చి 14/4/2020 అంటే ప్రస్తుతం మనకి ఇది డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు తెలుస్తుంది. దీంట్లో చూస్తే మనకి 14/4/2020 మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే వాళ్ళు దీంట్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఏంటని చూసుకుంటే మనకి ఓవరాల్గా జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్లో ఫస్ట్ దీంట్లో సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంబీబీఎస్ ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి మనకి 592 వేకెన్సీస్ అనేవి ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీకి వెళ్తే స్పెషలిస్ట్ ఇన్ జనరల్ మెడిసిన్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ పల్మనరీ మెడిసిన్ అని చెప్పేసి మనకి 2 కేటగిరీస్ ఇచ్చారు. దీనికి వచ్చి మనకి ఎండి లేదా పల్మనరీ మెడిసిన్లో లేదా డిఎన్ఎం పల్మనరీ మెడిసిన్కి మనకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. దీంట్లో వచ్చి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 400 వేకెన్సీస్గా చూపించారు. ఇంకా నెక్స్ట్ మనకి ఫోర్త్ కేటగిరీ వచ్చి ఏంటంటే స్పెషలిస్ట్ ఇన్ యాంథియాలజీ అని చెప్పి ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి 192 ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి మనం ఒక నోట్ చూసుకుంటే ఇక్కడ వెయిటేజ్ అప్ టు 15% ఆఫ్ డ్యూరింగ్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ విల్ బి గివెన్ టు ద పర్సన్స్ హూ రెండర్ దేర్ సర్వీసెస్ ఫర్ కోవిడ్-19 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ వస్తుందో ఆ రిక్రూట్మెంట్లో ఎవరైతే ప్రస్తుతం యొక్క కోవిడ్-19లో ఇక కాంట్రాక్ట్ బేస్ని 1 year చేస్తారో వాళ్ళకి 15% అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం స్పెషల్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పే విషయానికి వచ్చేస్తే కనుక స్పెషలిస్ట్ కోసం మనకి 1,10,000 పర్ మంత్ సాలరీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి 53,945 రూపీస్ అనేది జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అనే వారికి ఇక్కడ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఏజ్ విషయానికి వచ్చేస్తే కనుక ఓపెన్ కేటగిరీ వారికి 40 years అబవ్ ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే 45 years కంటే అబవ్ ఉండకూడదు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే కనుక 50 years కంటే అక్కడ ఎక్కువ అనేది ఏజ్ అనేది ఉండకూడదు. ఇంకా రిజర్వేషన్కి వచ్చేస్తే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై యాజ్ పర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రూల్ ఇన్ ఫోర్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే వాళ్ళగా చూసుకుంటే మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎస్సీ అనే వాళ్ళకి 15% ఇస్తారు. ఎస్టీ అనే వాళ్ళకి 7.5 ఇస్తారు. నెక్స్ట్ మనకి బీసీ అనే వాళ్ళకి 27% అని మన ఏపీ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందనే విషయం మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ యొక్క ప్రొసీజర్కి వెళ్ళిపోతే అప్లికేషన్ ఆఫర్ డేట్ అంటే 15/4/2020 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేస్తే 19/4/2020 5 PM వరకు మనకి టోటల్గా మనకి 15, 16, 17, 18, 19 వారాలుగా 5 days మనకి యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ టైం అంటూ ఇవ్వటం జరిగింది. ఇంకా నెక్స్ట్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ విత్ ద అప్లికేషన్లో ఏం అప్లోడ్ చేయాలి అంటే కనుక ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అండ్ మార్క్ లిస్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ అండ్ డిగ్రీ అంటే డిఎన్ఎం కానీ ఎంఎస్ కానీ ఎండి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ డిప్లొమా అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన సర్టిఫికేట్స్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మీ పీజీ కానీ డిఎన్ఎం కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయిన ఫామ్ని. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది టోటల్గా వచ్చి మనకి 100 మార్క్స్కి అక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది చూస్తారు. దీనిలో ఫస్ట్ 75%ని ఏం చేస్తారంటే మీ యొక్క పీజీ సర్టిఫికేట్ లేదా సూపర్ స్పెషలిస్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ బేసిక్ 75% వెయిటేజ్ తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వెయిటేజ్
ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫై, మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అనే దాన్ని బేసిక్ ఫ్రేమ్గా తీసుకొని ఇక్కడ 10 మార్క్స్ వరకు మనకి వెయిటేజ్ తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వెయిటేజ్ ఫర్ కాంట్రాక్ట్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అప్ టు 15%. రిమైనింగ్ 15% ఏం చూస్తారంటే మీరు ఇటీవల కాలంలో ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కాంట్రాక్ట్ సర్వీస్ చేసి ఉంటే దానికి కూడా 15% వెయిటేజ్ అనేది తీసుకుని ఇక్కడ మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా కానీ ప్రజెంట్ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎవరైతే ఎంబీబీఎస్ ఆర్ డిఎన్ఎం అండ్ ఎండి చేసుంటారో వీళ్ళకి ఈ యొక్క అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది ఫర్దర్గా ఏపీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందంటే వైద్య సిబ్బంది సంబంధించిన ఏదైతే రిక్రూట్మెంట్ ఉంటుందో ఆ రిక్రూట్మెంట్లో వాళ్ళకి డైరెక్ట్గా 15% అనేది వెయిటేజ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఏమైనా అప్డేట్స్ కోసం మీ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.